రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వన మహోత్సవంలో భాగంగా వరంగల్ జిల్లాలో ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ ను పూర్తి చేసేందుకు అటవీశాఖ సిద్ధంగా ఉందన్నారు అటవీశాఖ అధికారిని నిఖిత. మంత్రి పర్యటన నేపథ్యంలో వరంగల్లో ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేసి అటవీశాఖ పనితీరుపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. జిల్లా పరిధిలో ప్రతి మొక్కకు జియో ట్యాగ్ ఏర్పాటు చేసి రక్షణ కల్పించడమే తమ బాధ్యత అంటున్న జిల్లా అటవీశాఖ అధికారిని నిఖితతో మా వరంగల్ ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం ఏ విధంగా కొనసాగింది, టార్గెట్ ప్రకారంగా రీచ్ అయ్యారా, ఇంకెంతవరకు చేయాలి, దాని విషయంలో మనతో మాట్లాడేందుకు అటవీశాఖ అధికారి నిఖిత గారు అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. మేడం, మనీ ఈరోజు జరిగినటువంటి వన మహోత్సవం కార్యక్రమం వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు, ముఖ్యంగా టార్గెట్ రీచ్ అయ్యారా, మిగతా టార్గెట్ ఎలా ప్లాన్ చేస్తున్నారు? మనకి ఇవాళ వన్ మహోత్సవ్ స్పెషల్ డ్రైవ్ జరుగుతుందండి. అన్ని మండలాల్లో కూడా ప్రతి మండలంలో కూడా సైట్స్ సెలెక్ట్ చేసి అక్కడ వన్ మహోత్సవ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన జిల్లా వ్యాప్తంగా 25 lakhs మన టార్గెట్, అవుట్ ఆఫ్ విచ్ 13 lakhs మనం ఆల్రెడీ అచీవ్ చేసాము. ఈ పాటికి మనం 100% అచీవ్ చేసేవాళ్ళం, కానీ మనకి -40% రెయిన్ఫాల్ చాలా తక్కువగా ఉండడం వల్ల మనం ఈసారి 13 lakhs వరకు చేయగలిగాము. ఇక మిగతా టార్గెట్ కూడా అచీవ్ చేయడానికి తగు గైడెన్స్ అంతా కూడా నిన్ననే మనకి వీసీ తీసుకొని చెప్పారు. అవన్నీ కూడా అదే దిశలో ఉన్నాం. మనకి మ్యాక్సిమం ఇవాళ కవర్ చేసేటట్టుగా డిస్ట్రిబ్యూషన్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. హోమ్ స్టేట్ డిఆర్డీఏ వాళ్ళు కూడా, మున్సిపల్ కమిషనర్ వాళ్ళు కూడా, జీడబ్ల్యూఎంసీ ద్వారా కూడా హోమ్ స్టేట్ డిస్ట్రిబ్యూషన్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లలను ఈ రీతిలో పాత్రలు చేయాలని చెప్పినప్పుడు కూడా ఒక ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. దానివల్ల పిల్లలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఎలాంటి ప్రోటోకాల్ జరిగింది? ఇవాళ ముఖ్యంగా మనం స్టాల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపున ఎన్ని యాక్టివిటీస్ చేస్తున్నామో అందరికీ కూడా మొక్కలు పెంచడం అనేది వన్ ఆఫ్ ది యాక్టివిటీ. అదే కాకుండా ఇంకా ఎన్ని రకాలుగా ప్రొటెక్షన్ మెజర్స్ తీసుకుంటున్నాము, ఏ రకంగా మనం వైల్డ్ లైఫ్ కన్సర్వ్ చేస్తున్నాము, వాటన్నిటికీ కూడా అవగాహన కల్పించడానికే, పిల్లలందరికీ అవగాహన కల్పించడానికే స్టాల్ పెట్టడం జరిగింది. అలాగే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా మొక్కలకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయడం విషయంలో కూడా ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు తీసుకున్నారు? ముఖ్యంగా మొక్కల జియో ట్యాగింగ్, చెట్లు నరకడం అనే అంశంపైన కూడా అవగాహన సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఎట్లా జరుగుతుంది? మనకి ప్రతి సంవత్సరం మనం వన్ మహోత్సవ్ కండక్ట్ చేసేటప్పుడు ప్రతి మొక్కని కూడా జియో ట్యాగింగ్ చేస్తాం. ఇదంతా స్టార్ట్ అవ్వక ముందే మార్చ్ నుంచే మన ప్లానింగ్ స్టార్ట్ అవుతుంది. మార్చ్ నుంచే ఎన్ని సైట్స్ ఐడెంటిఫై చేసాము, ప్రతి సైట్ రిజిస్ట్రేషన్, మొక్క పెట్టిన తర్వాత ప్రతి మొక్కకి జియో ట్యాగింగ్, ఇవి మాత్రమే కాకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి సర్వైవల్ పర్సంటేజ్ కూడా తీసుకుంటాము. సో ఈ ద్వారా మనం పెట్టిన ప్రతి మొక్కకే కాకుండా మొక్కలు సర్వైవ్ అవ్వడానికి కూడా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం. టార్గెట్ ఎప్పటి వరకు పూర్తి చేస్తుంది? ఇప్పటికే వర్షాలు కూడా సహకరించలేదు, ఇప్పటికే వర్షాలకు తక్కువ సమయం ఉంది. వీటి టార్గెట్ పూర్తి చేయాలంటే ఎలాంటి ప్రణాళిక చేస్తుంది? ఒకటండి, మనకి వర్షాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే న్యాచురల్గా రెయిన్ఫాల్ మీద డిపెండెంట్ ప్లాంటేషన్స్ ఉన్నాయో అవి కొంచెం తక్కువ చేసి మనకి స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్ రెడీగా వాటర్ అవైలబిలిటీ ఉన్న చోట మనం మ్యాక్సిమం టార్గెట్స్ తీసుకొని ఆ టార్గెట్ పూర్తి చేసే ప్రణాళికలో ఉన్నాం. రైట్, ఈ విధంగా నిఖిత గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పి, ముఖ్యంగా కొండ సురేఖ పర్యవేక్షణలో కొనసాగినటువంటి పర్యటన అయితే ఈరోజు ముగిసిందని చెప్పి, ముఖ్యంగా మొక్కలు నాటే ప్రధాన ధ్యేయంగా కూడా ముందుకెళ్లాలని చెప్పేసి చెప్తున్న అంశం అయితే వరంగల్ ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ పవన్తో 99 టీవీ శ్రీధర్, వరంగల్.